మనిషి జీవితంలో ఒక్కసారైనా ధ్రువుడి వృత్తాంతం వినాలి. ద్వాదశి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, పౌర్ణమి రోజు కానీ, అసుర సంధ్యవేళ కానీ, దినక్షయం నందు కానీ ధ్రువచరిత్ర వింటే చాలా మంచిది. ధ్రువోపాఖ్యానం మన అందరికీ తెలుసు, కానీ అందులో కొన్ని తెలుసుకోవలసిన రహస్యాలు ఉన్నాయి. ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. స్వయంభు మనువు శతరూపల సంతానం ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడికి 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. సునీతికి ధ్రువుడు అనే కుమారుడు కలిగాడు. సురుచికి ఉత్తముడు అనే కుమారుడు కలిగాడు. రాజైనటువంటి ఉత్తానపాదుడికి రెండవ భార్య అయిన సురుచి అంటే ఎంతో మక్కువ. ఈ సునీతి, సురుచి మనలో కూడా ఉంటాయి. మనలో ఉన్న సునీతి ఎప్పుడూ చెప్తుంటుంది, అటువంటి పాపపు పని చేయకు, పుణ్యకార్యాలు చెయ్యి అని. కానీ మన మనసు ఎప్పుడూ సురుచి వైపు మల్లుతుంది, సునీతిని తొక్కేస్తుంది. ఒకరోజు ధ్రువుడి జీవితం మలుపు తిరిగే సంఘటన జరిగింది. ఉత్తానపాదుడు అంతఃపురంలో కూర్చొని ఉన్నాడు. పక్కనే సురుచి ఉంది. సురుచి కొడుకైన ఉత్తముడు ఉత్తానపాదుడి ఒడిలో కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో ధ్రువుడు అక్కడికి వచ్చాడు. ధ్రువుడికి కూడా కోరిక కలిగింది తండ్రి తొడ మీద కూర్చోవాలని. అందుకే తండ్రి, నేనూ కూర్చుంటాను అని అడిగాడు. ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి ఎక్కించుకోలేదు. ధ్రువుడంటే ఉత్తానపాదుడికి ఇష్టమే, కానీ పక్కనే సురుచి ఉంది. అందుకే తన తొడ మీదికి పిల్లాన్ని ఎక్కించుకోలేదు. సురుచి వంక చూస్తున్నాడు. జీవితం మారడానికి ఏదో ఒక సంఘటన కావాలి కదా. అదే ఇక్కడ జరిగింది. సురుచి ధ్రువుణ్ణి చూసి ఇలా అంది: ఓ సవతి కొడక, నీకు తండ్రిగారి తొడ మీద కూర్చోవాలని కోరికగా ఉందా? నీకు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం ఉన్నవాడివైతే నా కడుపున పుట్టేవాడివి. అంతేకాని మీ అమ్మ అయిన సునీతి కడుపున ఎందుకు పుడతావు? నీకు ఆ భాగ్యం లేదు అంది. ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడు. వాడికి సురుచి చెప్పిన కారణం అర్థం కాలేదు. సురుచి వంక అయోమయంగా చూశాడు. అప్పుడు సురుచి ఇలా అంది: నా కడుపున పుట్టడం అంటే ఏంటో తెలుసా? ఎంత అదృష్టం ఉండాలో తెలుసా? మళ్ళీ నువ్వు నా కడుపున పుట్టాలంటే ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉండాలిరా. ఆ అనుగ్రహం ఉంది కాబట్టే ఉత్తముడు నా కడుపున పుట్టాడు. నీకు ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం లేదు కాబట్టే సునీతి కడుపున పుట్టావు అంది. ఆ పిల్లవాడికి ఇదంతా ఏదో అయోమయంగా, అర్థమయ్యి అర్థం కానట్టు ఉంది. నాన్న తొడ ఎక్కనివ్వలేదు, తన కడుపున పుట్టలేదు అంటోంది అని ఆ 5 ఏళ్ల పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇది మన జీవితంలో అన్వయం చేసుకుంటే మనము సురుచి కోసం ఏడుస్తుంటాము. ఎలాగంటే, నాకు కారు లేదు, ఇల్లు లేదు, ఇంకా ఏదో భోగం లేదు అని ఏడ్చేవాడు. ఈశ్వరుడు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో లేదని వెతుక్కుని ఏడ్చేవాడే తప్ప నాకు అన్నీ ఉన్నాయి అని సంతృప్తిపడి పరమాత్మ కోసం ఏడ్చినవాడు లేడు. ఇక్కడ ధ్రువుడు నారాయణ అనుగ్రహం నాకెందుకు లేదు అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడికి ఇలాంటి ఆలోచన రావడం ఆశ్చర్యకరం. నాకెందుకు లేదు శ్రీమన్నారాయణ అనుగ్రహం, నాకెందుకు రాదు శ్రీమన్నారాయణ అనుగ్రహం అని తెలిసి తెలియని పిల్లవాడు ఏడవడం ఒక విధంగా వైరాగ్యం రావడమే. దీనినే మంచి మార్గం నందు త్రిప్పగలిగిన వాడు ఒకడు ఉండాలి. ఆ పిల్లవాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. సునీతి మాటకి సురుచి మాటకి ఎర్ర గీత గీసినంత తేడా ఉంటుంది. అలా లేకపోతే ఆవిడ్ని సునీతి అని పిలవడానికి వీల్లేదు. సునీతి, ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. చూడండి, పిల్లవాడిని ఎవరైనా ఏదైనా అంటే ఏ తల్లి తట్టుకోలేదు. అది అమ్మకి పిల్లాడి మీద ఉండే ప్రేమ. కానీ సునీతి ఎలా మాట్లాడిందో చూడండి. పిల్లాడు ఏమీ చెప్పకుండా ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాడు చిన్నవాడు, అక్కడ ఏం జరిగిందో చెప్పలేడు, కానీ ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు అంతఃపుర కాంతలు వచ్చి సునీతితో ఇలా చెప్పారు: అమ్మా, సురుచి ఇవాళ నీ కొడుకుని అనరాని మాట అనేసింది. నీ కొడుకు తండ్రిగారి దగ్గరకు వెళ్ళి తొడ మీద కూర్చుంటాను అన్నాడు. నీకు నారాయణ అనుగ్రహం లేదురా, అందుకే నీవు సునీతి కడుపున పుట్టావు. నా కడుపున పుట్టి ఉంటే నీ తండ్రి మీద కూర్చునేవాడివి అని అందమ్మా అనగానే సునీతి కూడా ఏడ్చేసింది. ఏడ్చి ఆవిడ అంది: నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు. నీ దుఃఖానికి కారణం నీ పిన్ని కాదురా, నీవు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. ఏ తల్లి మాట్లాడుతుందండి ఇలాగా? ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడే మాటల నుండే పిల్లలు సంస్కారం నేర్చుకుంటారు. పిల్లల నడువడి తల్లిదండ్రుల్ని అనుసరించి ఉంటుంది. మీ పిన్ని ఆ మాట ఉత్తినే అనలేదు. నా పాపకర్మ నన్ను కట్టి కుదుపుతోంది. మీ నాన్న వల్ల సురుచి పొందిన అదృష్టాన్ని నేను పొందలేదు.
నేను పొందలేని కారణం చేత నీవు పొందలేకపోయావు. ఇదంతా నా దురదృష్టం నిన్ను వెంటాడుతోంది అని తనని తానే నిందించుకుంది తప్ప సురుచిని కానీ తన భర్తను కానీ నిందించలేదు. ఇలా మాట్లాడాలంటే చాలా సంస్కారం కలిగి ఉండాలి. ఈ సంఘటన ఎంతమందిని బయటపెడుతోందో చూడండి. ఉత్తానపాదుడి బలహీనతను బయటపెడుతోంది, సురుచి అహంకారాన్ని బయటపెడుతోంది, సునీతి శీలాన్ని బయటపెడుతోంది, ధ్రువుడి మనసులో ఏర్పడబోతున్న ఒక కొత్త కోర్కెను బయటపెట్టబోతోంది. ఇన్ని విషయాలకు ఆధారమైన ఒక్క సంఘటనను చెబుతున్నాడు ఆ వ్యాసుడు. అంటే ఇక్కడ సురుచిని తొక్కిపెట్టి సునీతని పక్కకి తెచ్చుకోవాలి. ఇది మనంతట మనకు సాధ్యం కాదు. ఈశ్వర పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే సురుచిని తిరస్కరించి ధర్మం నందు నిలబడగలము. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలము. సురుచిని తోసివేయగలవు. నాకు అక్కరలేదు ఈ భౌతిక సుఖాలు అని విడిచిపెట్టగలము. అలా విడిచిపెట్టాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. సునీతి ధ్రువుడితో ఇలా అంటోంది. సురుచి ఏది చెప్పిందో అది యథార్థం. నీకు నిజంగా నీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే నువ్వు శ్రీమన్నారాయణ పాద సంసేవనం చేయగలగాలి. ఏడవడం అంటే ఆ శ్రీమన్నారాయణుడి గురించి ఏడువు. మీ తాత అలా ఏడ్చాడు. ఇంత భూమండలాన్ని ఏలమని మీ తాతకిచ్చాడు శ్రీమన్నారాయణుడు. ఈ భూమండలానికి నేను అధిపతిని అని స్వయంభుమనువు పొంగిపోలేదు, అహంకరించనూ లేదు. శరీరమునకు వృద్ధాప్యం వచ్చాక కొడుకుకి పట్టాభిషేకం చేసి ప్రయత్నపూర్వకంగా అరణ్యాలకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసి పొంగిపోయి ఆయన యందు లీనమైపోయాడు. ఆయన గురించి ఏడ్చిన వారిని ఆయనలో కలిపేసుకున్నాడు. అడిగిన సుఖములను ఇచ్చాడు. ఆయనలా నీవు ఏడవగలవా? అలా ఏడవడం వస్తే అరణ్యానికి పో. నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చొని శ్రీమన్నారాయణుడి గురించి ఏడు. ఆయన అనుగ్రహం కలిగిందా నీ తండ్రి అంకసీమ నీవు చేరగలుగుతావు. కేవలం 5 సంవత్సరముల పిల్లవాడిని తల్లి మాట ఎటువంటి స్థితికి తీసుకెళ్తోందో చూడండి. తల్లి చెప్పిన మాట పిల్లవాడి తలలోకి ఎక్కింది. పిల్లవాడి బాధని దేని కిందికి మారుస్తుందో చూడండి ఆ తల్లి. ఆ పిల్లవాడు అమ్మా నేనెందుకు తప్పించలేను ఆ శ్రీమన్నారాయణుడి గురించి, తప్పిస్తాను అనుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు పిల్లవాడు. సరే బయలుదేరు అంది తల్లి. ఇది చూసి లోక కళ్యాణం కోసం తప్పించే నారదుడు పరిగెత్తుకు వచ్చాడు. ఇలా చెప్పే తల్లి ఎక్కడుంటుంది? చెబితే విని వెళ్ళే పిల్లవాడు ఎక్కడున్నాడురా, ఇదేమిటో వెళ్ళి నేను చూడాలి, ఈ పిల్లవాడిని బాగా సానపెట్టాలి అని వచ్చాడు. వచ్చి అరే నాయనా ఎక్కడికిరా అలా పరిగెడుతున్నావు అన్నాడు. ఆ పిల్లవాడు కోపంతో నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నారాయణుడి గురించి తపస్సు చేస్తాను అన్నాడు. ఎందుకురా నారాయణుడి గురించి తపస్సు అని తన చేతిని ధ్రువుడి శిరస్సు యందు ఉంచాడు. అప్పుడు ధ్రువుడికి నారదుడి అనుగ్రహం కలిగింది. పిల్లలెవరైనా ఆటల కోసం పరిగెడతారు, కానీ నువ్వు నారాయణుడి కోసం పరిగెడుతున్నావు. నువ్వు కొత్త చరిత్రని ఆవిష్కరించాలి నాయనా అన్నాడు. అయినా నారాయణుడు కనపడితే ఏం చేస్తావు అన్నాడు నారదుడు. అన్నిటికన్నా చాలా పెద్ద పదవిని కోరుతానన్నాడు పిల్లాడు. ఏంటి పెద్ద పదవిని కోరుతావా? ఏం పెద్ద పదవి కావాలిరా అన్నాడు నారదుడు. ఏమో ఆ శ్రీమన్నారాయణుడికి తెలుసు ఏం పెద్ద పదవి ఇవ్వాలో. మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని. నన్ను మా నాన్న తొడ మీదకి ఎక్కనివ్వలేదు కదా, స్వామిని అడుగుతాను నాకు పెద్ద పదవిని ఇమ్మని. పెద్ద పదవి ఇస్తాడు. అప్పుడు తిరిగి వస్తాను. అప్పుడు పిన్ని నాన్న మా అమ్మ అందరూ ఎంతో పెద్ద పదవి పొందావురా అంటారు. అందుకే వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు, నువ్వు పొందేదేదో నీకు తెలియదా? పెద్ద పదవి పొందుతావా? అందుకు వెళ్ళిపోతున్నావా? సరేలే, కానీ నేనొకటి చెప్పనా? ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ వారికి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నువ్వు పిల్లవాడివిరా, నీకు తిక్క వచ్చింది అంతే. పిల్లవాడివి, నీకు మానవమానాలేమిటిరా? నీకు ఒక సూత్రం చెప్తాను, ఆ సూత్రం మనసులో పెట్టుకో. నీకు మనస్సునందు ఉన్న ఖేదం పోతుంది. పోయి నీ మనస్సు శాంతిగా ఉంటుంది. చెప్తాను విను. సుఖము దుఃఖము ఈ రెండూ మనస్సుకి సంబంధించినవి. మనస్సు ఇష్టపడితే సుఖంలా ఉంటుంది, మనస్సుకి నచ్చకపోతే దుఃఖంలా ఉంటుంది. ఈ సుఖదుఖాలను రెండిటినీ సమానంగా తీసుకున్నావనుకో నిన్ను వివేకుడు అంటారు పెద్దలు. చాలు, అంతకన్నా పెద్ద విషయాలు నీకు అక్కర్లేదిప్పుడు. నీకు 3 సూత్రాలు చెప్తాను విను. అవి బాగా గుర్తుపెట్టుకో. నీకన్నా పెద్దలు కనపడితే వారిని గౌరవించు, ఆదరించు, సంతోషించు. నీకన్నా ఈశ్వర విభూది ఎక్కువ ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి అసూయపడకు. ఈశ్వరా, వాళ్ళు ఎంత తపస్సు చేశారో,
వారు నాకన్నా ఈశ్వర విభూది ఎక్కువ పొందారు అని సంతోషించి నమస్కరించు. నీతో సమానమైన విభూది ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందాము అని మిత్రత్వం చెయ్యి. నీకన్నా తక్కువ విభూది ఉన్నవాళ్ళు కనిపిస్తే ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తుపెట్టుకో, చక్కగా వృద్ధిలోకి వస్తావు. సరేనా నాయనా, ఇక ఇంట్లోకి పో అన్నాడు. నిజంగా నారదుడు ఎంత అందంగా మాట్లాడాడో ఇక్కడ. పిల్లాడిని నిరుత్సాహపరిచాడా అంటే నిరుత్సాహపరచలేదు. పోనీ నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడనుకోండి, ధ్రువుడు పాడైపోతాడా? పాడైపోడు. మరికొన్ని సోపానాలు ఎక్కించే విధంగానే మాట్లాడాడు. కానీ ఆ పిల్లవాడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి అండి. కానీ నేను పుట్టుకతో క్షత్రియుణ్ణి కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువ అండి. నా పిన్ని నన్ను అంత మాట అంది. నా మనసుకి గాయమైంది. ఇప్పుడు ఈ గాయం పోవాలంటే శ్రీమన్నారాయణ సందర్శనం అనేటువంటి రసాయనం నా లోపల ఉన్న గాయంను మాన్పగలదు. అందుకని కనపడతాడా కనపడడా నాకు బెంగలేదు. నేను వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి తపస్సు చేస్తాను అంతే. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ పిల్లవాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, తపస్సంటే ఏదో తెలీదు, ఎలా కూర్చోవాలో తెలీదు, ఏమీ తెలీదు, వెళ్ళిపోతున్నాడు. ఈ పట్టుదలని గుర్తించాడు. ఇది గురువు అంటే. పిల్లాడి పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వైపు నడుపుతాడు. అలా తిప్పినవాడు గురువు. ఇప్పుడు నారదుడు ఇలా అన్నాడు, నాయనా నువ్వు వెళ్ళు. యమునా నది యొక్క ఒడ్డున మధువనం అని ఒక వనం ఉంది. అది అతి పురాతనమైన పుణ్యమైనటువంటి వనం. అక్కడ శుచి అయి స్నానం చేసి ఆచమనం చేసి కూర్చో. కూర్చున్నాక ముందు నీ మనస్సుని నిగ్రహించు. కోపంలో ఉంది కదా, పిన్ని వైపే ఉంటుంది. నీ మనస్సు అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది? నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి యందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపు వెళ్ళాలి. నాకెందుకు కనపడడు అని మనసులో బాగా పట్టుపట్టు. చెట్టు పువ్వులు లేదా 4 ఆకులు, ప్రధానంగా తులసి, ఏది కనపడితే అది తెచ్చుకో. స్వామివారి యొక్క విగ్రహాన్ని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చేయటం ప్రారంభం చెయ్యి. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. అతి మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితో మాట్లాడకు. రాత్రనక పగలనక మరిచిపోయి కన్నులు మూసుకొని ధ్యానం చేయి. నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీద నిలబడిపోవాలి. శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో నేను చెప్తాను, నువ్వు విని బాగా మనసులో గుర్తుపెట్టుకొని వెళ్ళు అనగానే ఆ పిల్లవాడు కళ్ళు తుడుచుకొని చెప్పండి ఎలా ఉంటాడో, నేను అలాంటి స్వామిని ఆరాధన చేస్తాను అన్నాడు. నారదుడు ఇలా చెప్పాడు, శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో తెలుసా? ఆయన అలా నిలబడితే ముసలివాడిగా చూడకూడదు, చిన్నపిల్లాడిలా చూడకూడదు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడిగా చూడాలి. చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు చూడాలి. కొద్దిగా కనీ కనపడినటువంటి దంతపంక్తి కనపడుతున్నట్లు ఉండాలి. మెడలో వనమాల వేసుకున్నట్లుండాలి. రొద చేస్తున్నటువంటి ఆ గండు తుమ్మెదలు వనమాల అంతా మూగి ఉండాలి. చెవులకు మణికుండలములు పెట్టుకొని ఉంటాడు. వాటి కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి. మంచి కిరీటం పెట్టుకొని ఉంటాడు. చక్కటి కంఠం, కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో తెల్లటి శంఖం పట్టుకొని ఉంటాడు. మరొక చేతిలో గద పట్టుకొని ఉంటాడు. ఇంకో చేతిలో పద్మం పట్టుకొని ఉంటాడు. బలిష్టమైనటువంటి తొడలు, పచ్చటి పీతాంబరం కట్టుకొని ఉంటాడు. తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు. సన్నటి నడుముతో విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు. ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేలా చూడు. అలా చూడగా చూడగా నీ మనస్సు లగ్నమైపోతుంది. అలా చూసి ఆహారం సంగతి కూడా మర్చిపోయి ధ్యానంలోకి వెళ్తావు. కానీ శరీరం నిలబెట్టుకోవటానికి ఎప్పుడైనా ఆహారం తీసుకో. అలా చూడు, నీకు నారాయణుడు దర్శనమిస్తాడు అన్నాడు. నేను తప్పకుండా అలా చేస్తానండి అని అడవికి వెళ్ళిపోయాడు. యమునా తటం కనబడింది. స్నానం చేసి పద్మాసనం వేసుకొని తులసీదళాలు పువ్వులు తెచ్చి పూజించేవాడు. స్వామి నా దగ్గర ఉన్నాడు, నాకెందుకు భయం అని ఆరాధన చేసేవాడు. మొదట్లో 3 రోజులకు ఒకసారి వెలగపండ్లు రేగుపండ్లు తినేవాడు. 2వ నెలలో 6 రాత్రులకు ఒకసారి గడ్డి కొన్ని ఆకులు తినేవాడు. 3వ నెలలో 9 రాత్రులకు ఒకసారి కొంచెం నీరు తీసుకునేవాడు. 4వ నెల నుండి వాయుభక్షణం చేసేవాడు. 5వ నెల వచ్చేసరికి బొటనవేలు మీద నిలబడేవాడు. కొద్ది కాలం తర్వాత కుడి బొటనవేలు తీసి ఎడమకాలు బొటనవేలు మీద నించునేవాడు. ఇలా చేస్తున్నప్పుడు భూమి అటూ ఇటూ వరగడం ప్రారంభమయ్యింది. ఆ పిల్లవాడి నుండి తపోధూమాలు పైకి లేస్తున్నాయి. ఇది చూసి దేవతలు ఆశ్చర్యపోయారు.
ఈ పిల్లవాడి తపస్సుకి భూమండలమే కదిలిపోతోంది అని శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. దేవతలకి ఆ పిల్లవాడిని ఎలా నిగ్రహించాలో తెలియట్లేదు. ఆ పిల్లవాడి కోరికేంటో తెలియదు. మీరు ఒక్కసారి ఆ పిల్లవాడికి దర్శనమివ్వండి అనగానే లక్ష్మీ సహితుడై గరుడ వాహనం మీద ధ్రువుడు తపస్సు చేస్తున్న దగ్గరకు వచ్చి సాక్షాత్కరించాడు. పిల్లవాడు కళ్ళు విప్పి చూశాడు. ఈ పిల్లాడికి నారాయణ్ణి చూసి స్తోత్రం చేయడం రాదు. ఆ పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు. వాడికేమీ తెలియదు. ఆహా, నారదుడు ఎలా చెప్పాడో అంతకు 1,000,000 రెట్లు ఎక్కువ ఉన్నాడు అని చూస్తూ ఉండిపోయాడు. ఇది చూసిన స్వామి, వీడు ఇలాగే కూర్చుంటాడు, వీడికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతా అని ఆ పిల్లవాడికి సమస్త వేదాలు, ఉపనిషత్తులు, సమస్త జ్ఞానాలు భాషించేలాగా తన ఎడమ చేతిలోని శంఖంని ధ్రువుడి శిరస్సు మీద ఉంచాడు. అప్పుడు ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం చేశాడు. స్వామి, నువ్వెవరో నాకు తెలుసు. ఈ బ్రహ్మాండములు సృష్టి యందు లేవు. ఇవన్నీ మాయ. ఆది అంతం నీవే. నారాయణ, నీ అనుగ్రహం ఎంతో గొప్పది. కేవలం నిన్ను చూడాలని ఆర్తిచేత ఏమీ చేతకాని నేను నా మనసును స్మరించినందుకు నాకు దర్శనమిచ్చావు. స్వామి, సర్వకాలముల యందు నీ గురించే తలుచుకుంటూ నీ కథలు వింటూ ఉండేవారి సాంగత్యం నాకు ఇవ్వు తండ్రి అనగా శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు. నీ స్తోత్రంతో నేను చాలా ఆనందం పొందాను. నీకు ఏం కావాలిరా? నీవు బయలుదేరేటప్పుడు ఏం కోరావు? పెద్ద పదవి కావాలన్నావు. నీకు ఆ పెద్ద పదవి అంటే ఏంటో తెలియదు, కానీ నీకు ఆ పదవిని ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా? ధర్మం, అగ్ని, కాలము, కశ్యపుడు, సప్తఋషులు, సూర్య చంద్రాది గ్రహములు, ఋతువులు, నక్షత్ర మండలం, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకొని రంగుల రాట్నం కింద తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకొని సమస్త జ్యోతిష్య చక్రం తిరుగుతుంటుంది. అలాంటి పదవి నీకు ఇస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు. నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్తున్నాను. నీ పిన్ని, నీ తమ్ముడు మరణిస్తారు. నీకు పట్టాభిషేకం జరుగుతుంది. జరిగిన తరువాత తదనంతర కాలం నందు నీకు వైరాగ్యం సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను ధ్రువమండలానికి తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి నారాయణుడు లక్ష్మీ సహితుడై అంతర్ధానం అయిపోయాడు. ధ్రువుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, ఇంత తపస్సు చేస్తే నాకిదా ఫలితం అని ఏడుపు మొహంతో బయలుదేరాడట. మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవడం వల్ల నాన్నగారు నన్ను తొడ మీద కూర్చోపెట్టుకోలేదు అన్న కారణంతో బయలుదేరుతున్నప్పుడు పెద్ద పదవి అని బయలుదేరాను. సనక సనందాది మహర్షులు ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచో తపస్సు చేసి ఏ స్వామిని దర్శనం చేయాలని ప్రయత్నిస్తున్నారో అటువంటి వాడు నాకు దర్శనమిచ్చాడు. స్వామి, నాకు మోక్షం ఇవ్వు అని అడగకుండా అనవసరంగా పెద్ద పదవి అన్నాను. ఇప్పుడు నేను కొన్నాళ్ళు ధ్రువమండలంలో ధ్రువుడిగా ఉండాలి. హాయిగా మోక్షం పొందేస్తే ఎంత బాగుండేది అనుకున్నాడట. స్వామి శంఖం తగిలింది. అందువలన ముక్తి కోరుతున్నాడు. ఈలోగా నారదుడు ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురొచ్చి స్వాగతం పలికి ఆర్ఘ్యపార్ఘ్యాలు ఇచ్చి లోపల కూర్చోపెట్టాడు. బాధగా ఉన్నావేం ఉత్తానపాద అన్నాడు నారదుడు. ధ్రువుడు నా తొడ మీద కూర్చుంటా అన్నాడు. సురుచిని చూసిన భయం చేత నా తొడ మీద కూర్చోపెట్టుకోలేదు. సునీతి వాడిని అడవికి వెళ్ళి తపస్సు చేయమందట. వాడు వాడి అమ్మ మాట పట్టుకొని అడవులకు వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల పిల్లాడు. వాడికి ఏం తెలుసు? వాడికి తపస్సేంటి? వాడిని ఏ క్రూర మృగాలు తినేశాయో. పిల్లవాడి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించానే అని నా మనస్సు గాయంను పొందింది అన్నాడు. అంతేకాని సురుచిని వదిలేశాను, తన మాట వినడం మానేశాను అనలేదు. అది విచిత్రం. మనం కూడా చూడండి, ఎక్కడో పశ్చాత్తాపం ఉంటుంది ఈ పని చేశామే అని. కానీ సురుచికే పెద్దపీట వేస్తుంటాం. అలా ఉండకపోతే మనం ఎలా ఉంటాం? ఆ అజ్ఞానం పోవడానికే ద్వాదశి రోజు ఇది వినాలి. అప్పుడు నారదుడు అన్నాడు, ధ్రువుడు ఏ స్థితిని పొందాడో తెలుసా ఉత్తానపాద? ఏ మహాపురుషుడి యొక్క కంటి చేత బ్రహ్మాండములు, దేవతలు రక్షించబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో అటువంటి వాడి యొక్క అనుగ్రహం పొంది వరములు పొందాడు నీ కొడుకు అన్నాడు. పొంగిపోయాడు ఉత్తానపాదుడు. ఇంతలో ధ్రువుడు వచ్చేస్తున్నాడని రాజ్యంలోకి కబురు వెళ్ళింది. తండ్రి పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకొచ్చాడు. ఎదురెళ్ళి తన కొడుకు బ్రతికి వచ్చాడని కొడుకును గట్టిగా కౌగిలించుకున్నాడు. బుగ్గలు నిమిరి తలమీద ముద్దు పెట్టుకొని ఎంతో ఆనందంతో కన్నుల వెంట నీరు కారిపోతూ నన్ను ఉద్ధరించావురా తండ్రి అనగా
ధ్రువుడు తండ్రి పాదాల మీద పడి ఆశీర్వాదం కోరాడు. సునీతి, సురుచి వచ్చారు. ధ్రువుడు తన తల్లికి, పిన్నికి ఇద్దరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వాదం చేశారు. ఏనుగు మీద తమ్ముడు కూడా తనతో పాటు కూర్చోవాలని కూర్చోపెట్టుకుని అంతఃపురానికి వెళ్ళాడు. ధ్రువుడికి పట్టాభిషేకం చేయమని ప్రజలు కోరగా ధ్రువుడికి పట్టాభిషేకం చేశారు. కొద్ది కాలం తర్వాత సురుచి కుమారుడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయాల మీదకు వెళ్ళాడు. ఉత్తముడు అక్కడే మరణించాడు. కొడుకు చనిపోయాడు అని బాధతో సురుచి అడవిలోకి బయలుదేరింది. అక్కడ కారుచిచ్చులో సురుచి మరణించింది. తదనంతర కాలంలో ధ్రువుడికి శిశుకుమారుడు కుమార్తె అయిన భ్రమి అనే ఆవిడతో వివాహం జరిగింది. ఆమెకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకరు వత్సర, ఇంకొకడు కల్ప. తరువాత వాయుదేవుడి కుమార్తె అయిన ఇలా అనే పిల్లను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఉత్కల అనే కుమారుడు, కుమార్తె జన్మించారు. ఇవన్నీ ఆయన పొందబోయే పదవి యొక్క అర్హతలు. ఆయన కదలకుండా ధృవప్రదమై ఉంటాడు. ఇవన్నీ కదులుతూ ఉంటాయి. ఇలా కదిపేది ఏది? సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకే వాయుకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ప్రజాపతి అయినటువంటి శిశుకుమారుడు యొక్క పిల్ల భ్రమిని పెళ్లి చేసుకున్నాడు. భ్రమి అంటే కదలడం. ఏమి కదులుతుంది? జ్యోతిష్య చక్రం నందు సూర్యమాన చంద్రమానం చేత తిథులు, నక్షత్రాలు, బ్రహ్మాండములు కాలం నందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలం నందు తాను కదలకుండా ఆధారమై ఉంటాడు. ఈ కాలమునకు హద్దు వత్సర. ఒక వత్సర అంటే సంవత్సరానికి ముందు ప్రమాణంగా చెప్తాం. కనుక వత్సరం ఒక హద్దు, కల్పం ఒక హద్దు. ఈ రెండు హద్దులు తనకు బిడ్డలై వచ్చారు. తన తమ్ముడు ఉత్తముణ్ణి ఒక యక్షుడు సంహరించాడు అని తెలుసుకున్నాడు. నా తమ్ముణ్ణి యక్షుడు సంహరిస్తాడా అని ధ్రువుడు తన రంగురంగుల రథం ఎక్కి హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి యక్షులతో విశేషమైన యుద్ధం చేసి కొన్ని వేల మంది యక్షులను చంపాడు. చంపేసి నరనారాయణ అస్త్రాన్ని ప్రయోగించడానికి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తన తాతగారైన స్వయంభుమనువు కనపడి ఒక మాట చెప్పాడు. ఎంత తపస్సు చేసిన వాడికి ప్రమాదం ఎక్కడి నుండి ముంచుకొస్తుందో తెలుసా? అర్థం లేని కోపం నుండి ప్రారంభమవుతుంది. 5 సంవత్సరముల వయస్సులో తపస్సు చేశావు. నీ కోపాన్ని తపస్సు రూపంలో పరమాత్మ వైపు తిప్పావు. శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందావు. ఇంత పొంది ఇన్ని తెలిసి జనన మరణాలు ఈశ్వర సంకల్పితంగా జరుగుతాయి, పాపపుణ్యాల ఫలితంగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని మర్చిపోయావు. ఒక యక్షుడు నీ తమ్ముని చంపితే ఆ యక్షుణ్ణి చంపితే దోషం లేదు. కానీ మొత్తం యక్షజాతిని చంపుతున్నావు. యక్షులు అందరూ కుబేరుణ్ణి సేవిస్తారు. ఆ కుబేరుడు పరమశివుణ్ణి సేవిస్తాడు. యక్షులు చనిపోయిన వార్త కుబేరుడి చెవిన పడి కుబేరుడికి కలిగిన ఆగ్రహం శివుడికి తెలిస్తే నువ్వేమైపోతావు? మనిషికి కలిగినటువంటి కోపానికి ఒక హద్దు ఉండాలి. తనని తాను ఏదో ఒక స్థితిలో ఆపుకోవాలి. నువ్వు పొందబోయే పదవేంటి? నువ్వు చేసే పనేంటి? కనుక నువ్వు చేసిన సంహారం చాలు. నరనారాయణాస్త్రాన్ని ఉపసంహరించి రాజధానికి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ ధ్రువుడి గొప్పతనం ఏంటంటే తను ఒక స్థితిని పొందాక మనుష్యుడు వేరొకరి మాట వినడు. నాకు నేనే గొప్పవాడిని అని అంటాడు. తాతగారు కనపడి చెప్తే వినడం చాలా గొప్ప విషయం. ఒకడి కోసం ఇంతమందిని చంపడం మన వంశం వారు చేయవలసిన పని కాదు. నీలాంటి మనవడు పుట్టినందుకు సంతోషించాను. ఇదా నువ్వు చేసే పని? తిరిగి వెళ్ళిపో అనగానే తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే కుబేరుడికి తెలిసింది. తాతగారు చెప్తే ఇంత కోపాన్ని వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోయాడు అని తెలుసుకున్నాడు. కుబేరుడు వచ్చి, ఎంతో క్రోధంలో ఉన్న నీవు మీ తాతగారు వచ్చి యుద్ధం ఆపేయమంటే ఆపావట. నరనారాయణాస్త్రం తెలిసినా వేయలేదట. తాతగారి మాట విని వెళ్ళిపోయావట. నీ వంటి వాడిని చూస్తే నాకు ఎంతో సంతోషం వేస్తుంది. నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ధ్రువుడు ఇలా అన్నాడు. అప్పుడప్పుడు నా బుద్ధిలో వైక్లవ్యం చేత చిన్న కోపం వస్తుంది. ఈ కోపం వచ్చినంతసేపు నా మనస్సు పరమాత్మ పాదాలు వదిలినట్లే కదా. ఇలా పట్టుకుంటే ఎన్నో వరాలు ఇచ్చే నారాయణ్ణి వదిలేసి ఎన్ని పాపపు పనులు చేశాను. కనుక నా బుద్ధి రాత్రనక పగలనక ఎల్లవేళల యందు పరమాత్మ యందు విస్మరణ లేని నామం చెబుతూ తరించిపోయే భక్తిని నాకు వరంగా ప్రసాదించు అని అడిగాడు. సంతోషించిన కుబేరుడు, ఎంత మంచి వరం కోరావురా, నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యాన్ని పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. వృద్ధుడై బదరికాశ్రమాన్ని చేరాడు. అక్కడ తపస్సు చేస్తుంటే ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. ఒక విచిత్రమైనటువంటి విమానం ఒకటి దిగింది.
అందులో నుండి నీలిమేఘం వంటి శరీరం కలిగిన ఇద్దరు శంకు చక్ర గదా పద్మములను కలిగి 5వ ఏడు తాను చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడో అలాంటి వారు ధ్రువుడి దగ్గరికి వచ్చారు. వారిని చూసి నమస్కరించి ఆశ్చర్యపోతూ మీరు ఎవరు, ఎందుకొచ్చారు అని అడిగాడు. 5ఏళ్ల నాడు తపస్సు చేశావు. ఆనాడు స్వామి వరమిచ్చాడు. మర్చిపోయావా? కొంతకాలం పరిపాలన చెయ్యి. నీ శరీరం పడిపోయాక ధ్రువమండలానికి తీసుకెళ్తా అని చెప్పాడు. ఇప్పుడు నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. అందుకని స్వామి విమానం పంపాడు. నిన్ను మేము ధ్రువమండలం తీసుకెళ్తాము. మేము విష్ణు పార్శ్వదులం. మీరు విమానం ఎక్కండి, మీకు స్వాగతం పలుకుతున్నాం అన్నారు. మృత్యువు వచ్చి శరీరం నుండి తీయడమా అని తలవంచుకొని నిలబడింది. తానే జ్ఞాని అయి మృత్యువు శిరస్సు యందు పాదం పెట్టి విమానం ఎక్కాడు. తనంత తానుగా ఈ దేహం నేను కాదు అని వదిలిపెట్టి విష్ణు విమానం నందు ఎక్కాడు. అది లోకములన్నింటినీ దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా అన్ని లోకాలను చూస్తున్నాడు. సత్యలోకం, తపోలోకం, స్వర్గలోకం, జనోలోకం, పితృలోకం, యమలోకం అన్నింటినీ దాటి వెళ్ళిపోతోంది ఆ విమానం. ఏమి ఆశ్చర్యంరా! ఇంతమంది ఇన్ని బాధలు పొంది పుణ్యాలు అయిపోయాక కింద పడిపోయి ఇన్ని బాధలు పడిపోతున్నారు. కేవలం 5 నెలల తపస్సుకు నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చాడు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిష్య చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తుంటాను. ఏమి అదృష్టం నాది! నా ఈ అదృష్టానికి ఎవరు కారణం అని ఆలోచించాడు. ఆనాడు మా అమ్మ, మీ పిన్ని తిడితే తిట్టిందిలేరా, నేను మాట్లాడతానులే మీ పిన్నితో మీ నాన్నతో అని ఉంటే నేను ఇవాళ ఈ స్థితి పొందేవాణ్ణి కాదు. మా అమ్మ, మీ తాత పొందినట్లు నువ్వెందుకు పొందలేవు? వెళ్ళి శ్రీమన్నారాయణుడి తపస్సు చెయ్యి అంది. మా అమ్మ మాట నన్ను ఈ స్థితికి చేరేలా చేసింది. కానీ మా అమ్మ ఎక్కడుందో అనుకున్నాడు మనసులో. అనుకునేసరికి పార్శ్వదులు గమనించారు. నిన్ను ఈ స్థితికి తెచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు నీ తల్లి విమానం నడపమన్నారు. ముందు చూడు, నీ తల్లి వెళ్తోంది. ఆవిడ శ్రీ మహావిష్ణువులో చేరిపోతోంది అన్నారు. ధ్రువుడు ధ్రువమండలం చేరుకొని తదనంతరం పరబ్రహ్మలో కలిసిపోయారు. ఇంత అద్భుతమైన ధ్రువోపాఖ్యమును శ్రద్ధగా ద్వాదశి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, దేవాలయంలో దినప్రారంభం నందు కానీ, లేదా అసుర సంధ్యవేళ కానీ, ఒక భానువారం విన్నా, శ్రవణ నక్షత్రం నందు విన్నా, దినక్షయం నందు విన్నా, సంక్రమణ జరిగినప్పుడు పరమ భక్తితో విన్నా, ఉత్తర క్షణం అప్పుడే ఆ క్షణంలోనే పాపనాశనం జరిగి శ్రీమన్నారాయణ కటాక్షం లభిస్తుంది. జీవితం కృష్ణభక్తిలోకి మారి వారి జీవితాలు తరిస్తాయి. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకొస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వల్ల ఉద్రిక్తమైన ఫలితములు రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగి శుభములను పొందుతారు. ఇటువంటి పరమ పావనమైన వాక్యమును భాగవతం నందు వ్యాసుడు రచించగా పోతనామాత్యుల వారు ఆంధ్రీకరించారు.